హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్ ప్రాసెస్‌లో బాదుషాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలేంటనేది చూపిస్తాను. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా ఇలా చేశారంటే చక్కగా కుదురుతాయి. పక్కా కొలతలతో చెప్తానండి. ఇంకెందుకు లేటు ఇప్పుడైతే మనం వీడియోలోకెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో జల్లెడ పెట్టుకొని 2 కప్పుల మైదా పిండి అయితే తీసుకొని జల్లించుకుంటున్నానండి. ఇక్కడ మైదా పిండే తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే మైదా పిండి ప్లేస్‌లో గోధుమ పిండైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే పిండినైతే జల్లించుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇందులో సాల్టు, అలాగే వంట సోడా, అలాగే నెయ్యి ఈ 3 ఏసి చక్కగా కలుపుకోవాలండి. నెయ్యి మనకి ఈ పిండిని ఇలా గుప్పిట్లో ఇలా అన్నామంటే మనకి ముద్దలాగా రావాలన్నమాట. అలా వచ్చేంత వరకు నెయ్యి అయితే ఏసుకోవాలి. అంత నెయ్యి ఏసుకొని చక్కగా కలుపుకోవాలండి. తర్వాత మనకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిననేది చక్కగా సాఫ్ట్‌గా కలుపుకోవాలండి. చూడండి పిండినైతే ఇదిగో ఈ విధంగా కలిపెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించే విధంగా పిండినైతే ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మనం ఈ పిండిని కనీసం ఒక అరగంట లేదా పావు గంట అన్నా పక్కన పెట్టేయాలండి, నానాలన్నమాట పిండి. అప్పుడే మనకి బాదుషాలు చక్కగా ఉంటాయి. ఇప్పుడైతే నేను దీని మీద ఒక తడి క్లాత్ అయితే వేస్తున్నానండి. తడి క్లాత్ వేసి పక్కనైతే పెట్టేస్తున్నాను. ఈ పిండి నానుతుంటుంది. ఈలోపు మనం పాకం రెడీ చేసుకుందాము. ఒక బాండీ తీసుకున్నానండి. అందులో 2 కప్పుల పంచదార అయితే తీసుకున్నాను. అలాగే 2 కప్పుల నీళ్ళైతే తీసుకోవాలండి. మనం ఏ కప్పుతోటైతే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో పంచదార తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఈ పంచదారని స్టవ్ మీద అయితే పెట్టేసుకుందామండి. వాటర్ అయితే పంచదార ఎంత తీసుకున్నామో అన్ని 2 కప్పులు తీసుకోవాలి, లేదా 1 కప్పున్నర కూడా తీసుకోవచ్చు. చెప్పాను కదా, మనం మైదా పిండిని కొలుసుకున్న దాంతోటే ఈ పంచదార కూడా కొలుచుకోవాలన్నమాట. అప్పుడే మనకి కరెక్ట్‌గా సరిపోతుంది. మనకి పాకం రావాల్సిన పని లేదండి. ఇదిగో ఇలా కొంచెం జిడ్డు జిడ్డుగా వస్తే సరిపోతుందన్నమాట. మనకి గులాబ్ జాముల పాకం కంటే కొంచెం ముదురుగా కొంచెం తిక్కుగా ఉండాలన్నమాట. అలాగే మరి తీగ పాకం కూడా రావాల్సిన పని లేదండి. ఇలా వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడైతే యాలకుల పొడి వేసుకొని దీన్నైతే పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టానండి. బాండీ పెట్టి ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అయితే సిమ్లో ఉంచానండి, వేడవుతూ ఉంటుంది. ఈలోపు మనం ముందు పిండి కలిపెట్టుకున్నాం కదా, ఇక్కడికైతే వచ్చేసానమాట. ఒకసారి పిండిని మళ్ళీ కలిపేసి మనం చిన్న చిన్న బాల్స్ లాగా ఇదిగో ఈ విధంగా అయితే పిండినంతా నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా అయితే తీసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ అయితే సిమ్లోనే ఉంచానండి, వేడవుతూ ఉంటుందని. ఇదిగో మొత్తం అయితే ఇలా ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుంటున్నానండి. తర్వాత మనం దీన్ని రౌండ్గా చేసుకోవాలన్నమాట. రౌండ్గా చేసేసి 2 సైడ్లు ఇలా వీడియోలో చూపించే విధంగా అయితే హోల్ లాగా పెట్టేయాలన్నమాట. మొత్తానికి హోల్ పెట్టేయాల్సిన పని లేదండి, జస్ట్ ఇలా ఒత్తితే సరిపోతుంది. నేనైతే చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా చేసినా సరిపోతుంది, లేదా అటు ఇటు 2 వైపులా కొంచెం అలా నొక్కినట్టు అనేసామంటే సరిపోతుంది. సెంటర్లో అనమాట రౌండ్గా బాల్ లాగా చేసుకొని కొంచెం అలా అని తర్వాత 2 సెంటర్లో అలా హోల్ లాగా పెట్టేసామంటే సరిపోతుంది. మొత్తానికి హోల్ పెట్టాల్సిన పని లేదండి. 2 వేలతో అలా ఒత్తామంటే సరిపోతుంది. చూడండి ఇదిగో వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అనమాట. ఇలా మనం అన్నిటినీ చేసుకొని పెట్టుకోవాలండి ముందే ఈ ప్లేట్లో. చూసారు కదా, చక్కగా బాదుషా షేప్ తెలుసు కదండి, అలా చేసి పెట్టుకున్నామంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా ఈజీగా చక్కగా అన్నీ చేసి పెట్టుకున్నాక స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసానండి. స్టవ్ అయితే ఆఫ్ చేశాను అనమాట. ఆయిల్ అయితే వేడైంది. ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. మరీ బాగా వేడవలసిన పని లేదండి ఆయిల్. చూడండి మొత్తం వేసేసిన తర్వాత ఇవన్నీ మనకి పైకి వస్తాయి అన్నమాట. పైకి వచ్చేసిన తర్వాత మళ్ళీ మనం స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. చూడండి ఇవన్నీ ఇలా వచ్చేసినాయి కదా, ఇప్పుడైతే నేను స్టవ్ అయితే వెలిగిస్తున్నాను అనమాట. స్టవ్ అయితే వెలిగించేసానండి. బాదుషా చేసుకునేటప్పుడు ఈ టిప్ మాత్రం అస్సలు మర్చిపోవద్దనమాట. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మరొకసారి చెప్తాను, ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండకూడదు. అలాగే మనం ముందుగా చేసి పెట్టుకున్న బాదుషాలన్నీ ఇందులో వేసుకొని తర్వాత ఇవన్నీ ఆయిల్ పైకి వచ్చిన తర్వాత స్టవ్ అనేది మళ్ళీ ఆన్ చేసుకోవాలి. మనం ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా చేసి పెట్టుకున్న బాదుషాలు వేసి తర్వాత ఇవన్నీ ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి. మీడియం టు సిమ్లోనే ఉంచుకోవాలి, హైలో అస్సలు పెట్టొద్దు. ఇవి కొంచెం వేగటానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. మనం కంగారు పడిపోయి హైలో పెట్టి చేసుకున్నామంటే బాదుషాలు గట్టిగా అయిపోతాయి అనమాట, రాళ్ళలాగా కొరికినా కానీ నలగవన్నమాట, అలా అయిపోతాయి. అందుకని ఈ టిప్ గుర్తుంచుకొని చేయండి, చక్కగా వస్తాయి. చూడండి సిమ్లో ఉంచుకొని నేనైతే ఇవి చేశాను అనమాట. చక్కగా ఆయిల్ ఇవైతే కలర్ వచ్చినాయండి. ఈ కలర్ వచ్చేసిన తర్వాత మనం వీటినన్నిటిని తీసేద్దాము. తీసి వెంటనే పాకంలో వేయాలండి, ఎక్కువసేపు ఉంచకూడదు. వెంటనే పాకంలో వేసినప్పుడు మనకి చక్కగా పాకం అనేది పట్టుకుంటుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిగతా ఉన్నాయి కదండి ఇంకొన్ని బాదుషాలు చేసి పెట్టుకున్నాయి, అవైతే ఆయిల్లో వేసాను అనమాట. స్టవ్ ఆఫ్ చేశాక వేసాను.
ఈలోపు నేను పాకంలో వేసిన బాదుషాలైతే చూస్తున్నానండి. వీటిని మనం ఎక్కువసేపు ఉంచాల్సిన పని లేదండి. ఒక 30 సెకండ్స్, 40 సెకండ్స్ ఉంచితే సరిపోతుంది. ఉంచేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలనమాట. అప్పుడే చక్కగా బావుంటాయండి. కరెక్ట్‌గా పాకం పీల్చుకుంటుంది. టేస్ట్ బావుంటాయి మనకి. మనం షాప్‌లో తెచ్చుకుంటాం కదా! సేమ్ అలాగే ఉంటాయన్నమాట ఈ వీటి టేస్ట్ కూడా. చూడండి ఇవైతే చక్కగా పైకొచ్చినియండి ఆయిల్ మీదకొచ్చేసిన తర్వాత మళ్ళా స్టవ్ వెలిగించాను. చక్కగా సిమ్ టు మీడియంలో ఉంచుకొని కలర్ వచ్చేంత వరకు ఉంచుకున్నాను. ఇవి కూడా వెంటనే తీసేసి మళ్ళా పాకంలో వేస్తున్నానండి. వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకోవాలన్నమాట బాదుషాలు మనం. అప్పుడే మనకి చక్కగా బాగొస్తాయి. టేస్ట్ కూడా బావుంటుంది. ఇవి కూడా ఒక 30 సెకండ్స్, 40 సెకండ్స్ ఉంచేసి ఒక ప్లేట్‌లోకైతే తీసేసానండి. చూసారు కదా! ఎంత సింపుల్‌గా బాదుషాలు రెడీ అయిపోయినాయో. టేస్ట్ అయితే సూపర్ అండి. చాలా జ్యూసీగా భలే ఉన్నాయన్నమాట. ఇంకెందుకు లేటు మీకు నచ్చినియి కదా! ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.